హాయ్ ఫ్రెండ్స్, సో అందరూ ఎలా ఉన్నారు? సో లాంగ్ టర్మ్ యాప్ అండి జిఆర్ఏ అనేది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. 1 మంత్కి పైగా వర్క్ చేస్తుంది నియర్లీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి యాప్ లింక్ కోసం. సో మీరు యాప్ లింక్ మీకు ప్రెస్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ కన్ఫర్మ్గా ఇంకో అదే సేమ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ రిఫరల్ కోడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీరు ప్రెస్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ అప్ అన్న ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది మెయిన్ ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీ ప్రోడక్ట్ని చూడాలనుకుంటే ఇక్కడ ప్రోడక్ట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది. ఇక్కడ వాచ్ అనే డీటెయిల్స్లో మనకి చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి లోడ్ అవుతున్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు 3500 రూపీస్ ప్లాన్, డైలీ ఇన్కమ్ 182 రూపీస్ వస్తుంది అండ్ వ్యాలిడిటీ పీరియడ్ 44 డేస్. ఓవరాల్గా మనకి 8008 రూపీస్ అనేవి వస్తాయి. సో ఇలా చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఇక్కడ వాచ్ అని చెప్పేసి ప్రైస్ 8300 రూపీస్ ప్లాన్ ఉంది. సో డైలీ ఇన్కమ్ 448 రూపీస్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇట్లాంటి ప్లాన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మనం బ్రేస్లెట్లోకి వెళ్ళి చూద్దాం. సో బ్రేస్లెట్లోకి వెళ్ళిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది 600 రూపీస్కి 30 రూపీస్ అనేది 30 రూపీస్ డైలీ వస్తుంది అండ్ 41 డేస్ సైకిల్ ఉంటుంది. సో నన్ను అడిగితే ఫ్రెండ్స్ ఇట్లాంటి లాంగ్ టర్మ్ యాప్స్లో మినిమం రీఛార్జ్ చేయడం బెస్ట్ ఫ్రెండ్స్. తక్కువ రీఛార్జ్ చేస్తే మనం సేఫ్ జోన్లో ఉండొచ్చు. ఇక్కడ 2800 రూపీస్కి డైలీ ఇన్కమ్ 140 రూపీస్ వస్తుంది. సో ఈ విధంగా ప్లాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. ఫ్రెండ్స్ మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని కొనాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. ఇప్పుడు రీఛార్జ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న మై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు రీఛార్జ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్గా 600 రూపీస్ ప్లాన్ రీఛార్జ్ చేద్దాం అనుకుంటున్నారు. సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ రీఛార్జ్ మోడ్ అనేది ఇక్కడ కనిపిస్తున్న ఏదో ఒక మోడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మోడ్ వై నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ రీఛార్జ్ అనేది ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఫోన్పే, పేటిఎం కనిపిస్తున్నాయి. సో జీపే కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫోన్పే మీద క్లిక్ చేస్తున్నాను. ఫోన్పే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఫోన్పేలో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యూపీఐ ఐడికి ఇట్లా మనీ సెండ్ చేయమంటుంది 600 రూపీస్ అనేది. సో మీరు ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యూపీఐ ఐడికి మీ ఫోన్పే అకౌంట్ ద్వారా మీరు మనీ పే చేయండి. అండ్ మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన వెంటనే మీకు ఈ విధంగా సక్సెస్ అని చూపిస్తుంది, పేమెంట్ వాస్ సక్సెస్ అని చెప్పేసి. ఈ విధంగా చేయడం ద్వారా రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి 600 రూపీస్ అనేది మీ రీఛార్జ్ వ్యాలెట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని యూజ్ చేసి మీరు ప్రొడక్ట్స్ని బై చేసుకోవడం జరుగుతుంది. మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని కొనాలనుకుంటే సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం బ్రేస్లెట్లోకి వెళ్దాం. బ్రేస్లెట్లోకి వెళ్ళిన తర్వాత నాకు 600 రూపీస్ ప్రోడక్ట్ ఉంది. సో దీన్ని కొనాలనుకుంటే ఈ ఐకాన్ ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది. ఇక్కడ మనం ప్లాన్ తాలూకు పూర్తి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా రకాల డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంది. ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ ప్లాన్ అనేది సక్సెస్ఫుల్గా బై చేయడం జరిగిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం ఏ ప్రోడక్ట్ని కొన్నామో చూడాలి అనుకుంటే కనిపిస్తుంది ఇక్కడ మై ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మై ప్రోడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనం ఏ ప్రోడక్ట్ కొన్నామో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, నేను 600 రూపీస్ ప్లాన్ తీసుకున్నాను. సో 41 డేస్ సైకిల్ ఓవరాల్గా ఉంటుంది. సో మనం డైలీ ఇన్కమ్ గెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న గెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనకు డైలీ ఇన్కమ్ అనేది ఈ గెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి నేను గెట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో గెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే రిసీవ్డ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు రిసీవ్డ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు డైలీ ఇన్కమ్ని మీరు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి అనుకుంటే కనిపిస్తున్న ఇన్వైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఈ లింక్ని మీరు కాపీ చేసి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ లింక్ ద్వారా జాయిన్ అవ్వడం ద్వారా వాళ్ళ నుండి వచ్చే మనీని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి కస్టమర్ కేర్తో ఎలా కాంటాక్ట్ అవ్వాలో మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ అనేది అవైలబుల్గా ఉంది. కానీ టెలిగ్రామ్ మీద మనం క్లిక్ చేస్తే టెలిగ్రామ్ అనేది ఓపెన్ అవ్వడం లేదు ఫ్రెండ్స్. అంటే టెలిగ్రామ్ కస్టమర్ కేర్ అనేది వర్కౌట్ అవ్వడం లేదు. అలాగే మనం వాట్సాప్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకు వాట్సాప్లోకి ఈ విధంగా తీసుకెళ్తుంది. సో రీసెంట్లీ నేను వాళ్ళకి మెసేజ్ చేయడం జరిగింది, కానీ వాళ్ళ నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సో ఇప్పుడు మనం సర్వీస్ కస్టమర్ కేర్తో ఎలా మాట్లాడాలి అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సో దానికి నేను సొల్యూషన్ కనుక్కున్నాను ఫ్రెండ్స్. అదేంటో ఇప్పుడు చెప్తాను మీకు.
ఫ్రెండ్స్ మనం సింపుల్గా కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక కనిపిస్తున్న ఈ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక ఒక గర్ల్ ఇమేజ్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఒక చాట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన డౌట్స్ ఏమైనా ఉంటే మనం క్లారిఫై చేసుకోవచ్చు వాళ్ళకి మెసేజ్ చేసుకొని. సో ఇక్కడ నుంచి వాళ్ళు మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ కానీ లేకపోతే ఇంకేమైనా సరే వాళ్ళ పరంగా వాళ్ళు షేర్ చేస్తారు. ఇక్కడ నుండి వాళ్ళు మంచిగా రిప్లై ఇస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి గేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు స్క్రాచ్ అనే ఆప్షన్. సో మీరు ఫ్రెండ్స్ని మీరు ఇన్వైట్ చేసినప్పుడు ఎంతమందిని ఇన్వైట్ చేస్తే అన్ని స్క్రాచ్ అనే ఆప్షన్స్ మనకి అవైలబుల్గా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇద్దరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే మీకు 2 స్క్రాచ్ అనేవి వస్తాయి. సో మీరు దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కింద కనిపిస్తున్న ఆఫర్స్లో ఏదో ఒకటి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ లక్కీ స్క్రాచ్ని మనం క్రాక్ చేయొచ్చు. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి ఈ స్క్రాచ్ని పొందండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ గిఫ్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. మనం ఇక్కడ కంపెనీ నుండి ఇచ్చే ఏదైనా కోడ్ ఉంటే అది ఇక్కడ పేస్ట్ చేసి కన్ఫర్మ్ అనే ఆ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ కోడ్కి ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్ అనేది మన వ్యాలెట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మనం బ్యాంక్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మనం ఈ యాప్లో మనీ విత్డ్రాల్ చేయాలంటే మినిమం 110 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మరి బ్యాంక్ అకౌంట్ మీద ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ని ఈ యాప్కి మీరు లింక్ చేసుకోండి విత్డ్రాల్ కోసం. అండ్ ఇక్కడ మీరు చేంజ్ పాస్వర్డ్ అనేది చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉన్నప్పుడు. అండ్ విత్డ్రాల్ పాస్వర్డ్ అనేది మీరు కన్ఫర్మ్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం మన మనీని సెక్యూరిటీ కోసం మనం మనీ విత్డ్రాల్ చేసినప్పుడు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో విత్డ్రాల్ కూడా మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అండ్ మీరు లాగౌట్ చేయాలనుకుంటే ఇక్కడ లాగౌట్ ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు లాగౌట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మీకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను సక్సెస్ఫుల్గా 110 రూపీస్ అనేది విత్డ్రాల్ పెట్టాను నిన్న. నాకు అమౌంట్ అనేది వచ్చేసింది ఒక 24 అవర్స్ లోపలేని. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యాప్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. యాప్ అనేది లాంగ్ టైం వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో ముఖ్యంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎటువంటి యాప్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది అయినా మన టెలిగ్రామ్లో అవైలబుల్గా ఉంటుంది. ఏ యాప్ ఎక్స్పైర్ అయినా సరే కానీ నేను వెంటనే మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సో తద్వారా మీరు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.